హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు అయితే మనకు ఎస్ఎస్సి జీడీ నుంచి వెళ్ళి 10,000కి పైగా ఢిల్లీ పోలీస్ జాబ్స్ అయితే రాబోతున్నాయి. దాని గురించి అయితే ఇప్పుడైతే మనం అయితే మాట్లాడుకుందాం. ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది, అలాగే హైట్ ఎంత ఉండాలి, అలాగే మీరు ఎలా చదివితే మీకైతే గెట్టిన అవుతారు, అలా అన్ని వివరాలు అయితే నేనైతే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా మన ఛానల్కి అయితే టెలిగ్రామ్ పేజ్ మరియు ఇన్స్టాగ్రామ్ అయితే ఉంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ పేజ్లో నేనైతే ఏదైనా ఇంపార్టెంట్ నోటీస్ కానీ అలాగే ఏదైనా ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ కానీ అన్నీ అయితే అప్లోడ్ అయితే చేస్తాను. చూసుకోండి, ఒకసారి జాయిన్ అయితే అవ్వండి. వీడియోని ఎక్కడైతే స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకైతే క్లియర్గా అర్థమైతే అవ్వదు. అందుకే వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇదైతే ఎస్ఎస్సి నుంచి ఇలా వచ్చిన అఫీషియల్ క్యాలెండర్, ఇది జాబ్ క్యాలెండర్. ఇది ఫైనల్ క్యాలెండర్ ఫర్ ద ఇయర్ 2025-26 అని అయితే ఇదైతే రావడం అయితే జరిగింది. వాళ్ళైతే దీని అయితే అఫీషియల్గా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడైతే మనం ఢిల్లీ పోలీస్ నుంచి ఎన్ని నోటిఫికేషన్స్ రాబోతున్నాయి, అలాగే అవి ఎప్పుడు రాబోతున్నాయి, మీకు ఎగ్జామ్ ఎలా ఉంటుంది, మీకు వచ్చి క్వాలిఫికేషన్ ఎలా ఉంటుంది, ఇప్పుడైతే చూసుకుందాం. ఇక్కడ మనం 8th పాయింట్లో చూసుకున్నట్టయితే ఇక్కడైతే మనకు ఢిల్లీ పోలీస్ నుంచి వెళ్ళి ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మనకైతే ఇదైతే జూలైలో అయితే రిలీజ్ అయితే అవుతుంది. నోటిఫికేషన్ వచ్చేసి ఇది వచ్చి మనకు సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అని అయితే ఇదైతే రిలీజ్ అయితే అవడం అయితే జరుగుతుంది. దీనికి వచ్చేసి సిబిటి టెస్ట్ అయితే ఉంటుంది, అది కూడా పేపర్ 1 అండ్ పేపర్ 2 అయితే ఉంటాయి. అదైతే మనకు వచ్చేసి ఎగ్జామ్ అయితే వచ్చేసి సెప్టెంబర్లో అయితే మనకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారని వాళ్ళైతే క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకైతే హైట్ వచ్చేసి 170 సెంటీమీటర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అలాగే మనం ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే డిగ్రీ అయితే ఉండాలి. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అయితే ఉండాలి, ఓపెన్ డిగ్రీ అయినా పర్లేదు. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఈ ఢిల్లీ పోలీస్ నోటిఫికేషన్స్లో దీనికి ఒక్కదానికి మాత్రమే గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. మిగతా అన్ని నోటిఫికేషన్లు వచ్చేసి మీకైతే ఇంటర్ పూర్తి చేసి ఉంటే సరిపోతుంది. ఇక్కడ మనం నెక్స్ట్ 12th పాయింట్లో చూసుకున్నట్టయితే ఇక్కడైతే కానిస్టేబుల్ డ్రైవర్ మెయిల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ అయితే మీకైతే నోటిఫికేషన్ వస్తుందని వీళ్ళైతే జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేసి మనకి నోటిఫికేషన్ వచ్చేసి జూలై ఆర్ సెప్టెంబర్లో మనకైతే నోటిఫికేషన్ వస్తుందని వాళ్ళకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. దీనికి వచ్చేసి మనకైతే అప్లై ప్రాసెస్ వచ్చేసి జూలై ఆర్ సెప్టెంబర్లో అయితే స్టార్ట్ అవుతుందని వాళ్ళైతే చెప్పారు. ఇక్కడ మనకు దీనికి వచ్చేసి ఎగ్జామ్ వచ్చేసి నవంబర్ ఆర్ డిసెంబర్లో వాళ్ళైతే కండక్ట్ చేస్తామని దీంట్లో జాబ్ క్యాలెండర్లో అయితే వాళ్ళు అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీనికి వచ్చేసి మనకు హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. దీనికి వచ్చేసి హైట్ అయితే ఎవరైతే తక్కువ ఉంటారో వాళ్ళైతే దీనికైతే ప్రిపేర్ కాండి. దీనికి వచ్చేసి మనకైతే వాళ్ళైతే డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఖచ్చితంగా అడుగుతారు. వచ్చి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళని మాత్రమే వీళ్ళైతే తీసుకుంటారు. సో అందరూ అయితే ఎవరైతే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ లేదు వాళ్ళైతే ఇప్పుడే అప్లై చేసుకోండి, మీకైతే అప్పటి వరకు అయితే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే వస్తుంది. దీనికైతే మనం క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే దీనికైతే ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. ఎవరైతే ఇంటర్ పాస్ అవుతారో వాళ్ళైతే దీనికైతే ఎలిజిబుల్ అన్నట్టు, మీరైతే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనం 13th పాయింట్లో చూసుకున్నట్టయితే హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ అయితే వాళ్ళైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తామని వాళ్ళైతే జాబ్ క్యాలెండర్లో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకు నోటిఫికేషన్ వచ్చేసి జూలై ఆర్ సెప్టెంబర్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని వాళ్ళైతే జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేశారు. దీనికి వచ్చేసి మనకైతే అప్లై ప్రాసెస్ వచ్చేసి జూలైలోనే అప్లై ప్రాసెస్ ఉంటుందని వాళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు దీనికి వచ్చేసి ఎగ్జామ్ వచ్చేసి వాళ్ళు నవంబర్లో ఆర్ డిసెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని వాళ్ళైతే మెన్షన్ చేశారు. ఇక దీనికి వచ్చేసి మనకు హైట్ ఎంత ఉండాలి, అలాగే క్వాలిఫికేషన్ ఏంటి చూసుకుందాం. ఈ హెడ్ కానిస్టేబుల్కి వచ్చేసి మీకు వచ్చేసి హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇక దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అయితే పూర్తి చేసి ఉండాలి. ఇంటర్ ఓపెన్ ఇంటర్ అయినా పర్లేదు, మీరు ఏదో ఒక ఇంటర్ అయితే పూర్తి చేసి ఉండాలి. వాళ్ళైతే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనం 14th పాయింట్లో చూసుకున్నట్టయితే ఇది కూడా ఢిల్లీ పోలీస్కి సంబంధించిన నోటిఫికేషనే. ఇదైతే జూలైలో అయితే రానుంది. దీనికి వచ్చేసి మనకైతే అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి జూలైలో స్టార్ట్ అవుతుందని వాళ్ళైతే జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి ఎగ్జామ్ వచ్చేసి అయితే నవంబర్లో ఆర్ డిసెంబర్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామని వాళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. దీనికి వచ్చేసి హెడ్ కానిస్టేబుల్ వైర్లెస్ ఆపరేటర్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ అయితే వాళ్ళైతే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పారు. దీనికి వచ్చేసి మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే ఐటీఐ పూర్తి చేసి ఉంటారో వాళ్ళైతే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ అయితే ఐటీఐ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇక హైట్ చూసుకున్నట్టయితే 165 సెంటీమీటర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ మనం 15th పాయింట్లో చూసుకున్నట్టయితే కానిస్టేబుల్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ అయితే వాళ్ళైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తామని వీళ్ళైతే జాబ్ క్యాలెండర్లో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. దీనికి వచ్చేసి మనకు నోటిఫికేషన్ వచ్చేసి సెప్టెంబర్లో వస్తుందని వాళ్ళు అయితే
జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. దీనికి వచ్చేసి మనకైతే అప్లై ప్రాసెస్ వచ్చేసి మనకైతే జూలై ఆర్ సెప్టెంబర్లో వాళ్ళైతే అప్లై ప్రాసెస్ అయితే తీసుకుంటామని వాళ్ళైతే మెన్షన్ చేశారు. దీనికి వచ్చేసి ఎగ్జామ్ వచ్చేసి నవంబర్ ఆర్ డిసెంబర్లో వాళ్ళైతే కండక్ట్ చేస్తామని వాళ్ళైతే ఈ జాబ్ క్యాలెండర్లో వచ్చి మెన్షన్ చేయడం అయితే జరిగింది. క్వాలిఫికేషన్ అయితే చూసుకున్నట్టయితే దీనికైతే ఎవరైతే ఇంటర్ పూర్తి చేసి ఉంటారో వాళ్ళైతే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత దీనికి వచ్చేసి హైట్ వచ్చేసి చూసుకున్నట్టయితే 170 సెంటీమీటర్స్ అయితే ఖచ్చితంగా దీనికైతే హైట్ అయితే ఉండాలి. దీనికైతే నేనైతే ఫస్ట్ అయితే మీకైతే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించిన మార్క్స్ అయితే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఒక్కో క్వశ్చన్స్ ఎన్ని మార్క్స్ ఉంటాయి, అలాగే నెగిటివ్ ఎలా ఉంటుంది నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మనం ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్టయితే మనకైతే 80 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, అంటే ఒక్కో క్వశ్చన్కి అయితే 2 మార్క్స్ అయితే మీకైతే రావడం అయితే జరుగుతుంది. అలాగే మీకైతే నెగిటివ్ మార్క్స్ చూసుకున్నట్టయితే 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అంటే మీరైతే ఒక్క క్వశ్చన్ మీరైతే కరెక్ట్గా అటెంప్ట్ చేసినట్టయితే మీకైతే నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి మీరైతే ఒక 8 క్వశ్చన్స్ అయితే మీకు రాంగ్ చేస్తే మీకైతే అలా 1 క్వశ్చన్ అయితే మీకైతే నెగిటివ్గా తీసేయడం అయితే జరుగుతుంది. అంటే మన ఇక్కడ 80 క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, అంటే మీకైతే 160 మార్క్స్కి అయితే మీకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇదైతే మీకైతే 1 అవర్ అయితే టైం అయితే వాళ్ళైతే ఇస్తారు. 1 అవర్లో మీరైతే ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనకైతే ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి దాని గురించి అయితే ఇప్పుడైతే మనం అయితే తెలుసుకుందాం. ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంగ్లీష్ నుంచి చూసుకున్నట్టయితే మనకైతే 20 క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. 20 క్వశ్చన్స్ అంటే ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్, అంటే మనకైతే దాని నుంచి అయితే 40 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే ఒక ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి చూసుకున్నట్టయితే మనకైతే 40 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే అర్థమెటిక్ నుంచి చూసుకున్నట్టయితే మనకైతే 20 క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. 20 క్వశ్చన్స్ అంటే మనకి దానికి కూడా చూసుకున్నట్టయితే 40 మార్క్స్, అంటే అర్థమెటిక్ నుంచి కూడా మనకు చూసుకున్నట్టయితే మనకైతే 40 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే మనం ఇక్కడ రీజనింగ్ నుంచి చూసుకున్నట్టయితే మనకైతే 20 క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. దానికి కూడా మనకైతే 40 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే మనం ఇక్కడ ఇంగ్లీష్ మరియు రీజనింగ్ చూసుకున్నట్టయితే మనకైతే టోటల్ చూసుకున్నది 80 మార్క్స్ అయితే వీటి నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇవి రెండు చాలా ఈజీ సబ్జెక్ట్స్, మరియు మీకైతే బేసిక్స్ మార్క్స్ ఏమి అడుగుతారు, అంత డెప్త్గా ఏం అడగరు. సో మీరైతే ఈ 2 సబ్జెక్ట్ మీద ఎక్కువగా ఫోకస్ అయితే చేయండి. ఆ తర్వాత మనం ఇక్కడ జిఎస్ నుంచి చూసుకున్నట్టయితే మనకైతే 20 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. దానికి వచ్చేసి మనకైతే 40 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనం టోటల్గా చూసుకున్నట్టయితే మనమైతే అర్థమెటిక్, రీజనింగ్ మరియు ఇంగ్లీష్ నుంచి చూసుకున్నట్టయితే మనకైతే 120 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ 120 మార్క్స్లో మనమైతే ఒక 90 మార్క్స్ అయితే ఈజీగా స్కోర్ చేయగలం. మనం మంచిగా ప్రాక్టీస్ చేసి మంచిగా ప్రిపేర్ అయినట్టయితే మనకైతే 100 మార్క్స్ అయితే ఈజీగా వస్తాయి. ఇప్పుడు నేను చెప్పింది అయితే మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.